నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఒకే విషయంపై ఒక చోట ఒక మాట, మరో చోట మరో మాట మాట్లాడితే డబుల్ గేమ్ అంటారు. ఒకే అంశానికి ఒక చోట మద్దతు ఇచ్చి మరో చోట వ్యతిరేకిస్తే వారిని మహా ముదుర్లు అంటారు. వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీది డబుల్ గేమ్ అని ముస్లిం మైనారిటీ సంఘాలు అంటున్నాయి. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి తర్వాత సుప్రీంకోర్టులో బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. వక్ఫ్ బిల్లుపై వైసీపీ విప్ జారీ చేయకపోయినా చేసినట్లు డ్రామా ఆడుతోందని ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నారు, అలాగే ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా షేక్ బాజీ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉపా లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. సార్ షిబ్లీ గారు, వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్? వైసీపీ మేము రెండు చోట్ల కూడా లోక్సభ రాజ్యసభలో రెండు చోట్ల కూడా మేము ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడ్డాము. అది చట్టమైన తర్వాత ఇప్పటికీ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాము. సో మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. మేము విప్ ఇన్ టైంలో జారీ చేయలేదనేది శుద్ధ అబద్ధం. వైవి సుబ్బారెడ్డి గారి పేరు మీద వక్ఫ్ బిల్ మేకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మేము అక్కడ ఓటింగ్ జరగక ముందే ఆ రోజు మనం చూసాము, తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా రాజ్యసభ జరిగింది. అంతకుముందు లోక్సభలో మిడ్ నైట్ వరకు జరిగింది. సో 4 o'clock ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఏది 4 గంటల వరకు పెద్దల సభ మెలకువని ఉండి ఓటింగ్ అయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున అదే నెక్స్ట్ డే 11 o'clock మళ్ళీ ప్రారంభమైంది. సో టైంను కూడా పక్కన పెట్టి ఆ బిల్లుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని అఫ్ కోర్స్ అందరూ ఊహించినట్టుగానే అది పాస్ అయిపోయింది. మనకందరికీ తెలుసు, లోక్సభలో థంపింగ్ మెజారిటీ ఉన్న, రాజ్యసభ పోటాపోటీ మెజారిటీ ఉంది ఎన్డీఏకి. అది కూడా ఈ మధ్య వచ్చింది, అంతకుముందు వరకు మైనార్టీలో ఉంది. మొత్తానికైతే వారికి ఉన్నటువంటి రాజకీయ పరమైన సమీకరణల్లో భాగంగా అన్ని జాగ్రత్తలు ముందే తీసుకుంది, కరెక్టే. కానీ అక్కడ కూడా ఏమి వాళ్ళు అనుకున్నంత మెజారిటీ ఏం రాలేదు, వ్యతిరేకంగా చాలా ఓట్లు పడినాయి అంటున్నారు. అదే ఇప్పుడు వైసీపీ వాదనకు బలం చేకూరుతుందేమో. ఎస్, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా తక్కువ మార్జిన్లోనే బిల్లు పాస్ అయింది, అది మా క్రెడిటే అని చెప్పేసి అటు బీజేడీ కానీ నేను చూసినంత వరకు నేషనల్ మీడియా కూడా ఇంక్లూడింగ్ ద హిందూ వాట్ దే సెడ్, బీజేడీ అండ్ వైఎస్ఆర్సీపీ అలాగే బీఆర్ఎస్ కూడా, ఈ మూడు కూడా అటు ఎన్డీఏను లేవు ఇటు ఇండియా గ్రూప్లోనూ లేవు, ఇండియా అలయన్స్లో కూడా. పర్టికులర్లీ బీజేడీ, బిజు జనతాదళ్ అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేయకుండా మీ మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి అని చెప్పేసి ఒక క్యాల్కులేటివ్గా తనకున్నటువంటి వైసీపీతో ఉన్నటువంటి బిహైండ్ ది స్క్రీన్స్ ఉన్నటువంటి అలయన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఆఫ్ కోర్స్ కొంతమంది విపక్షాలు ఏమంటాయంటే ప్రతిపక్షాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాలు ఆయనకున్నటువంటి పర్సనల్ ఆబ్లిగేషన్స్, ఆయనకున్న కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అందరికీ తెలిసిందే. సో దానిలో భాగంగా 5 సంవత్సరాలు ఎలా అయితే డ్రామా ఆడాడో ఆయన, వైసీపీ ఎలా ఆడిందో ఇప్పుడు కూడా అదే డ్రామా ఆడారు. లోక్సభలోనేమో ఎలాగూ వీళ్ళు వేసినా వేయకపోయినా అనుకూలంగా బిల్లు పాస్ అయిపోతుంది కాబట్టి అక్కడేమో వ్యతిరేకించారు. రాజ్యసభలో మాత్రం అక్కడ బీజేపీతో ముందే మాట్లాడుకొని అనుకూలంగా వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా డ్రామాలు ఆడుతున్నారు, కానీ అనుకూలంగానే వేశారు. అందు గురించే విప్ నెక్స్ట్ డే విప్ జారీ చేసి దాన్ని ప్రీడేటెడ్గా రిలీజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ సార్? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి పేటెంట్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే కనుక ఆ పేటెంట్ రైట్స్ మనం కళ్ళు మూసుకొని వాళ్ళకి ఇచ్చేవచ్చు. అది స్పష్టంగా మనం ఎటువంటి డిస్కషన్ లేకుండా చాలా సింపుల్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. వెదర్ ఇట్ ఈస్ రాజధాని అంశంలో కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ఎనీ అదర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే సిఏఏ ఎన్ఆర్సీ అప్పుడు
ఇప్పుడు నేను రాజధాని తర్వాత డైరెక్ట్ గా నేను సిఏఏ ఎన్ఆర్సీ అంశాన్ని నేను లేవదీస్తున్నానండి. సిఏఏ అంశంలో సైతం కూడాను అప్పట్లో ఇప్పుడు ఏ రకంగా అయితే ఈ బిల్లు వచ్చింది, ఈ బిల్లు వెళ్తుంది, ఈ రకంగా దీనిపై ఓటింగ్ జరగాలి అని చెప్పేసి అప్పుడు ముస్లిం సమాజానికి ఎవరికి కనీస అవగాహన లేకుండా గంపెగత్తుగా ముస్లిం సమాజం యొక్క ఓట్లన్నీ కూడాను వేయించుకొని, నేను మీకోసం పుట్టాను, ఆ దేవుడు నన్ను పుట్టించిందే ముస్లిం సమాజం కోసం, నేను అవతరించిందే మీకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలికి సిఐఏ ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలను సైతం కూడాను పూర్తిగా 33 మంది ఎంపీలు అటు రాజ్యసభలో కానివ్వండి, ఇటు లోక్సభలో కానివ్వండి, అందరూ గంపెగత్తుగా వెళ్లి బీజేపీకి ఓటేశారు. ఇటు గెలిచేది ముస్లిం ఓట్లతో, అక్కడ ఓటు వేసేది బీజేపీకి, మాకు నల్ల చట్టాలైనటువంటి నల్ల చట్టాలు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ముస్లిం సమాజం నుంచో పెడుతుందో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మా దగ్గరకు వచ్చి లేదు 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 నేను మీతో పాటు కలిసి నేను ధర్నాల్లో పాల్గొంటాను, నేను ఉన్నదే మీకోసం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ మొదలు పెట్టేసింది. అక్కడేమో పార్లమెంట్ లో స్పష్టంగా అందరూ వెళ్ళి ఓటేసి వస్తారు. ఇదంతా వద్దు సార్, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ కి సింపుల్ గా నేను పట్టపంచలు చేసేస్తాను. 2023 ఇదే వక్ఫ్ సవరణ బిల్లు ఒక ప్రైవేట్ బిల్లుగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. బీజేపీకి చెందినటువంటి ఒక ఎంపీ ఆయన తీసుకొస్తే, మన రాజ్యసభలో తీసుకొస్తే 11 మందికి 11 మంది అందరు కూడాను ఈ బిల్లుకి సపోర్ట్ చేశారండి. మీరు కావాలంటే మీరు డేటా తీసి చూడండి సార్. ఇది నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున మీరు ఏదైతే విప్ అంటున్నారు, విప్ నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతాను సార్. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక 5 అంశాలు ఉన్నాయో ఆ 5 అంశాలకు సవరణలు మాతో డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఇదంతా కాదు సార్, అసలు ఈ రోజు జేపీసీ ఏర్పడటానికి మూల కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మీరు అందరు కూర్చున్న వాళ్ళు లేకపోతే ప్రేక్షకులు వీడెవరో వీరాభిమానిలా ఉన్నాడు అని చెప్పేది భావించినా గానీ సత్యాన్ని ఎవరైనా గానీ కుండబద్దలు కొట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యక్తి చేసినటువంటి ఆ సాయం అలాంటిది. ఆ రోజున ఆయన జేపీసీకి వెళ్లకుండా సింపుల్ గా ఓటింగ్ చేసేస్తే ఏం చేసేవాళ్ళం? ముస్లిం సమాజం వైపు మీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆయన ఈ బిల్లుని జేపీసీకి పంపించారు. జేపీసీకి వెళ్ళిన తర్వాత దీనిపై ఒక బ్రాడర్ వేలో డిస్కషన్స్ జరిగినాయి. డిస్కషన్ జరిగిన తర్వాత 1వ తారీఖున, ఈ నెల 1వ తారీఖున స్పష్టంగా ఒక 5 అమెండ్మెంట్స్ మేము ప్రపోజ్ చేశాము అని చెప్పేసి 5 అమెండ్మెంట్స్ ప్రజల ముందు పెట్టి మేము ఈ బిల్ ని మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పారు. 1వ తారీఖు అంటే 24 గంటల ముందు. 2వ తారీఖు పార్లమెంట్ ఉంటే 24 గంటల ముందు మీరు ప్రపోజ్ చేశారు. కానీ మీరేం చేస్తారు? అటు పార్లమెంట్ అయిపోతుంది, లోక్సభ రాజ్యసభ వచ్చేసి 3వ తారీఖున ఉంటుంది. 3వ తారీఖున రాజ్యసభ ఉంటే ఆ 3వ తారీఖున రాత్రికి మీకు ఓటింగ్ కూడా అయిపోయింది. 4వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి లేకపోతే 2:30 1 గంట నుంచి 2:30 గంటల మధ్యలో ఈ మేము విప్ జారీ చేశాము అని చెప్పేసి ఎప్పుడైతే మేము మీ డబుల్ గేమ్ ని మేము పటాపంచలు చేశామో అప్పుడు మీరు ఒక విప్ ని మీరు జారీ చేస్తారు. చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో, ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయాల చరిత్రలో పార్లమెంట్ లో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పేసి నిర్మమాటంగా చెప్పొచ్చండి. నంబర్ 1. నంబర్ 2, మీరు విప్ జారీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే ప్రతి ఒక్కళ్ళ సోషల్ మీడియాలో ఉంది, ప్రతి మీడియా ఐటమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్ చేశారు. సరే, మీ మీద వివక్ష చూపించారు అనుకుందాం కాసేపటికి జాతీయ మీడియా మొత్తం కూడాను, ఎందుకంటే అధికారంలో ఉంది టీడీపీ కాబట్టి మీకు పేరు రాకూడదు అని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పన్నారు అని చెప్పేసి కాసేపటికి అనుకుందాం. సాక్షిలో ఎందుకు రాలేదు సార్ మీరు ఇచ్చినటువంటి విప్పు? అంటే జనాల్ని, ముస్లిం సమాజాన్ని మీరు ఇంత పిచ్చోని చేస్తారా? ఇది ద్వంద్వ వైఖరి కాకపోతే ఏంటి సార్? ఎందుకని చెప్పేసి మీరు ద్వంద్వ వైఖరికి వీరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు సందెట్లో సడేనియాలాగా ఏదో ఒక విధంగా ఈ ముస్లిం ఓట్లు, ఎందుకంటే షిబ్లీ గారు అది పొరపాటున మోదీ గారు ఏమన్నా సాక్షి ఛానల్ గానీ సాక్షి పేపర్ చదివితే కనపడితే మరి ఆయన బాగోదు కదా, ఆయనకి కోపం తెప్పించినట్టు అవుతుంది కదా మరి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ పాయింట్ సార్, లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పేసి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే ఈ బిల్లుకి మీరు తీసుకెళ్లి ఇప్పుడు మీరు సుప్రీం కోర్టులో నేను బిల్ దాఖలు చేశామని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటున్నారు. అరే ఇంత దారుణమా? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు సార్. జమియతే ఉలమా హింద్ నేషనల్ ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ ఎంపీ మౌలానా మెహమూద్ అసద్ మదనీ, దాని తర్వాత అదే జమియతే ఉలమా ఇంకో వింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి మౌలానా అర్షద్ మదనీ గారు, జమాతే ఇస్లామీ హింద్, జమియతే ఉలమా హింద్, అదే విధంగా మన ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్, అదే విధంగా మీకు అసదుద్దీన్ అవైసీ గారు,
ఈ విధంగా దాదాపు మీకు మొత్తం కలిపేసి నాట్ లెస్ దాన్ 30 కన్నా ఎక్కువ మంది బిల్స్ దాఖలు చేస్తే కోర్టులో కేసులు వేస్తే ఈయన కూడాను దాంట్లో దూరిపోయి నిన్న సాయంత్రానికి అది కూడాను ఇవాళ అసలు అది యాక్సెప్ట్ అయిందో లేదో కూడా తెలియదు. మీరు అసలు దానికి ఎవరైనా మీరు లాయర్ ని పెట్టారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నేనే మొత్తం కూడా దీనికి ఇచ్చేస్తానని చెప్పేసినట్టుగా ముస్లిం సమాజంపై కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముస్లిం సమాజం మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు. ముస్లిం సమాజానికి ఇప్పటిదాకా మీరు ఒక ఓటు బ్యాంక్ గా చూసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఏదైతే అభిమానంతో ముస్లింలు మీ వైపు మళ్ళారో ఆ కాంగ్రెస్ నేత మహానేత అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని మీరు పేటెంట్ రైట్ గా తీసుకొని మీరు ముస్లిం సమాజాన్ని నయవంచనకి గురి చేశారు. ఇది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సార్. రైట్, ఓకే షిబ్లీ గారు. బిఫోర్ దట్ నేను ఒక్కటి అడుగుతాను, ఓవరాల్ గా పొలిటికల్ గా ఏ పార్టీ ఏంటి అనేది పక్కన పెడితే మీరు పర్సనల్ గా వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్ వక్ఫ్ యాక్ట్? ఇక బిల్ కాదు, ఇది ఆల్రెడీ యాక్ట్ అయిపోయింది, చట్టం కూడా అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఏం స్టే ఇవ్వలేదు ఈ రోజు లేటెస్ట్ గా. సరే, ఫస్ట్ నా యొక్క స్టాండ్ ఏంటంటే సార్, ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో న్యాచురల్ జస్టిస్ కి విరుద్ధంగా ఉందండి. ఇది న్యాచురల్ జస్టిస్ అంటారు, న్యాచురల్ జస్టిస్ కి విరుద్ధంగా ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున మీరు ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఒక మాట మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే రాష్ట్ర స్థాయిలో వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అన్నట్టుగా మనం అందరం కూడా చెప్పుకుంటామండి. ముస్లిం ఏతరుల్ని తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లులో మీరు తీసుకొని పెడుతున్నారో దానికి సిజిఐ ధర్మాసనం ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఉన్నారో సంజీవ్ ఖన్నా గారు చాలా క్లియర్ గా ఒక క్వశ్చన్ అడిగారు సార్. మొత్తం అందరికీ కూడా చెంపదెబ్బ వేసినట్టుగా అడిగారు. అది అడిగింది ఏంటంటే, ఇదే విధంగా మీరు హిందూ ఎండోమెంట్ యాక్ట్ లో మీరు ముస్లింలను కూడాను చేర్పించుకుంటారా అని చెప్పేసి. సో ఇక్కడ సబ్జెక్ట్ మనకు అర్థమైపోయింది అనుకో, ఎందుకంటే సుప్రీంకోర్టు అంశం కాబట్టి నేను ఎక్కువగా దాంట్లో నేను ఇంటర్ప్రిటేషన్ చేయడం బాగుండదు. కానీ ఈ రోజునైతే స్టే ఇవ్వలేదు సార్. రేపు మధ్యాహ్నం మళ్ళా 2 గంటలకి మేము వింటాము. రేపు ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వబోతుంది సార్. ఇంట్రీమ్ ఆర్డర్ 3 అంశాలపై ఇవ్వబోతుంది. అండ్ డెఫినెట్ గా ఏదైతే ఈ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో దానిపై పూర్తి నమ్మకం ఉంది. ఏదైతే నేచురల్ జస్టిస్ కి విరుద్ధంగా ఉందో ఇందులో జస్టిస్ అయ్యి తీరుతుంది అని చెప్పేసి నేను భావిస్తాను. మీరు అన్నట్టుగా నేను కూడా చూశాను, సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానం చేసిందో స్టే ఇవ్వకపోయినా కానీ సెంటర్కి ఒక చురుకు మాత్రం అంటించింది. ఇదే విధంగా హిందూకి సంబంధించినటువంటి బోర్డులో ముస్లిం వాళ్ళను కూడా మీరు ఎంట్రీ కల్పించగలరా, ఓపెన్గా చెప్పండి అని చెప్పేసి. సరే, సెంటర్ ఎలాగో దానికి సమాధానం చెప్పలేదు, అది అందరికీ తెలిసిందే. జరగాల్సిన మాత్రం జరిగిపోతూనే ఉంటాయి. అది బాబ్రీ మస్జిద్ అంశంలో మనం చూసాము. కాబట్టి ఎన్ని క్వశ్చన్లు వేసినా, ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ మీరు అన్నట్టు ఇంకా దీని మీద ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదేమో. రైట్, మన సబ్జెక్ట్ కూడా అది కాకుండా ప్రస్తుతం ఈ ద్వంద్వ వైఖరుల మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టులో ఈరోజు వైఎస్ఆర్సీపీ వేసినటువంటి వ్యాజ్యం కనుక ఎంతవరకు నిబద్ధత ఉంది, ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉన్న దాని మీదకే కన్ఫైన్ అవుదాం. ఉపాలక్ష్మి గారు, సార్ ఇప్పటికీ కూడా తేల్చడం లేదు. ఇప్పటికీ వారు మేము రాజ్యసభలో వ్యతిరేకించామని చెప్తున్నారు, అలాగే లోక్సభలో వ్యతిరేకించాము. ఈరోజు చూడండి, ఏకంగా బిల్లు యాక్ట్ అయిపోయిన తర్వాత, చట్టం అయిన తర్వాత కూడా మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసింది వైఎస్ఆర్సీపీ. కానీ అక్కడ చూస్తేనేమో ఆన్ రికార్డు ఉన్నదేమో 11 మందిలో 4 రిజైన్ చేసినట్టున్నారు, 7. ఆ 7లో మనందరికీ తెలిసిందే ఈ పరిమళ నత్వాని, వన్ ఆఫ్ ది రాజ్యసభ ఎంపీ. అసలు ఆయనకి ఏపీకి సంబంధమే లేదు. ఎక్కడో రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి, అంబానీ ఫ్రెండ్, ఆయన తీసుకొచ్చేసి ఓవర్ నైట్ తీసుకొచ్చి మనం చూసాము. ఆయన పాలనా హయాంలో రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పంపించాడు. ఇవన్నీ కాదు కానీ సార్, ఒక్కటి అసలు పరిమళత్వాన్ని ఖచ్చితంగా వీళ్ళు కనుక చెప్పినట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సాహసం చేస్తాడు, అసలు చేయగలడా సార్ ఉపాలక్ష్మి గారు? అలాగే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? వీళ్ళు అఫీషియల్గా మేము వ్యతిరేకిస్తూ ఓట్ చేసామంటున్నారు. అక్కడ చూస్తేనేమో విప్ ఏమో నెక్స్ట్ డే ఇచ్చారు, దాన్నేమో ప్రీ డేటెడ్గా ఇచ్చారని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి సార్?
వ్యతిరేకిస్తూ ఓటు వేశామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఉన్న సమాచారం ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా బిల్లుకు అనుకూలంగానే ఓటేశారు అనే సమాచారం అయితే నాకు. మీరు అన్నట్టు నత్వానే అసలు కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితే లేదు. ఆయనకు రాజ్యసభ రావడానికి బీజేపీనే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన అక్కడ అలాంటి వ్యక్తి ఆ లోపలికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. అది జరిగే పని అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో పార్టీ తప్పుతున్నది. మనం చూస్తూనే ఉన్నాం. రోజుకొకరు పార్టీ వెళ్ళిపోతుంది. నాయకులు ఎవరు నమ్మడం లేదు. ఏం జరుగుతుందో భయంతో ఉన్నారు. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఆయన కంట్రోల్ ఇప్పుడు జారీ చేసినా చేయకపోయినా కూడా వినేవాడు ఎవడన్నా ఉంటే కదా, వినేవాళ్ళు మన కంటికి కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ ముగ్గురు నలుగురు అని తమ్ముదంటే ఆ ముగ్గురులో మళ్ళీ విజయసాయిరెడ్డి వెళ్ళిపోయా, పేరు సుబ్బారెడ్డి ఎప్పుడో ఒకసారి కనపడుతున్నాడు, సజ్జల రామకృష్ణ ఎప్పుడో ఒకసారి కనపడుతున్నాడు. ఉన్న వాళ్ళందరూ కేసుల్లో వెళ్ళిపోయారు. ఎవరు అసలైన నాయకులు, బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్కన మనకు కనిపిస్తున్నారు ఆ పార్టీ తరఫున అంటే ఎవరు కనిపించడం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు అంతే. ఇక్కడ పార్లమెంట్ లో వ్యతిరేకించారు, అది రికార్డ్ అయింది, అది అంతవరకు బాగానే ఉంది. కానీ రాజ్యసభలో మాత్రము అది ఆ విషయాలు బయట పెట్టడం లేదు. వాళ్ళు అనుకూలంగానే ఓటేశారనే సమాచారం బీజేపీ వర్గాలే చెప్తుంది. సరే, ఏది ఏమైనా ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సరే మనం ముస్లింస్ వ్యతిరేకం అనేటువంటి భావన వస్తుందేమో. ఇక్కడ బిల్లును వ్యతిరేకించారా అనుకూలించారా అనే విషయంలో రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయంటే ముస్లిం ఓట్ల ప్రాధాన్యంగా మాట్లాడతారు. అట్లెందుకు మాట్లాడాలి? అసలు ఆ బిల్లు ఉపయోగమా లేదా అనేది చూడాలి. అంతేగాని ఓటు బ్యాంకు లాగా ట్రీట్ చేసి అనుకూలమని వ్యతిరేకమని, ఇష్టం ఉన్నా లేకపోయినా అనుకూలమని కొన్ని పార్టీలు, ఇష్టం లేకపోయినా ప్రతికూలమని కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఏ పార్టీలో కనపడలేదు. జరిగేది జరిగిపోయింది. బిల్లు పాస్ అయిపోయింది, రాష్ట్ర సరే చట్టం అయిపోయింది. సరే, సుప్రీంకోర్టులో 32 ముందో 34 ముందు కేసు ఫైల్ చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఫైల్ చేశాడని వార్తలు వస్తున్నాయి. చేసి ఉండొచ్చు. ఎవరు చేసినా కూడా అన్ని పిటిషన్లు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకటేలాగా ట్రీట్ చేసి కోర్టు విచారణ జరపాలి. అందరికి కూడా ఇవాళ నోటీసులు ఇష్యూ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇష్యూ చేసి సుప్రీంకోర్టు. సరే, రేపు ఇంటినే మాట్లాడంటే ఏమిస్తారో మనం ఊహించి చెప్పలేం. కానీ విచారణ అయితే జరుగుతుంది. మరి చట్టంలో ఏమైనా లొసుకులు ఉన్నా, అది ఏదైనా ప్రజలకు లేదంటే ఒక మతస్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఏం చూస్తూ ఊరుకోదు. దానివల్ల అన్యాయం జరుగుతుందా జరగదా, న్యాయం జరుగుతుందా అన్నది పరిశీలనలోకి తీసుకుంటుంది కోర్టు. అంతే తప్ప అంతకంటే ఎక్కువ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినటువంటి ప్రతిదాని మీద కోర్టు పోతాము అంటే కోర్టులు ఆపేసుకుంటే పరిపాలన నడవదు. కొన్ని విషయాల్లో ప్రజారంజకంగా ఉన్నాయా, ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా ఈ బిల్లు వలన అంటే దాన్ని మాత్రమే సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. ఇవాళ హైయెస్ట్ బాడీ ఏది? పార్లమెంట్. సుప్రీం అది, సుప్రీంకోర్టు కాదు. సుప్రీం మనకు పార్లమెంట్ సుప్రీం. పార్లమెంట్ చట్టం ఏం చేస్తే దాని అమలు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చట్టాల్లో ఏమైనా లోపలు ఉంటే రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు ఉంటుంది, కోర్టులు ఉంటాయి రాజ్యాంగాన్ని పరిరక్షించడం. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సరిదిద్దడానికి కోర్టు ఉంటాయి. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా ఈ బిల్లు కావచ్చు, ఇంకో బిల్లు కావచ్చు, ఏదైనా కూడా సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. ఖచ్చితంగా దాన్ని తన యొక్క అభిప్రాయం తెలియజేస్తుంది, జడ్జిమెంట్లు ఇస్తుంది. మరి ఏం చేస్తుందని చూడాలి. సార్ బాజీ గారు,
సో మనం ఆల్రెడీ ఈ వక్ఫ్ బిల్లు మీద ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఆల్రెడీ చర్చించాము. మీ ఒపీనియన్ కూడా గంటాపదంగా చెప్పారు, కాంగ్రెస్ స్టాండ్ కూడా చెప్పారు. ఇప్పుడు దాని గురించి మనం ఇంకా ముందుకెళ్లకుండా, కోర్స్ మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు ఏమన్నా పాయింట్స్ ఉంటే. ఈ వక్ఫ్ బిల్ మీద ఇప్పటికీ కూడా ఈ దోబూచలాడుతుంది వైసీపీ. ఈ కొత్తగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా జరిగినటువంటి ఏదైతే రాజ్యసభలో తాము విప్ ఇన్ టైంలో జారీ చేయకుండా ఆల్రెడీ బిల్లుకి అనుకూలంగా వేశారని చెప్పేసి ఒక న్యూస్ బాగా ఇదవుతున్న సర్క్యులేషన్లో ఉన్న సందర్భంలో మైనారిటీలని బుజ్జగించడానికి లేదంటే కనుక ఓటు బ్యాంకు కోసం ఈ రకమైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఒక డ్రామా ఆడుతుందని చెప్పేసి కొన్ని మైనారిటీ సంఘాలు, ముస్లిం సంఘాలు అంటున్నారు. మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కానీ అనేక మంది విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటని. అలాగే మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిఏఏ కానీ ఎన్ఆర్సీ విషయంలో అప్పుడు తీసుకున్నటువంటి వాటి మీద నాకు పెద్దగా గుర్తులేదు, అప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి. ఓవరాల్గా చూసినప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయటం అనేది నిజంగా నిబద్ధతతోనే వేసినట్టుగా భావించాలా, లేదంటే కనుక నిజంగానే ఇది పొలిటికల్గా ఒక డబుల్ స్టాండర్డ్స్తో వేసిన పిటిషన్ గానే చూడాలి? ముందుగా సురేష్ గారు, మీకు మన ప్యానల్లో ఉన్న పెద్దలకి అట్లాగే మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నేను గతంలో కూడా ఈ సబ్జెక్ట్ మీద డిబేట్లో మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు ప్రధానంగా ముస్లిమ్స్కి మేము అండగా ఉంటాము, మేము ముస్లిమ్స్ సంక్షేమం కోసమే పనిచేస్తాము, ముస్లిమ్స్కి రక్షిస్తాము అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, అట్లాగే ముస్లిమ్స్ మీద ప్రేమ వలకపోసిన వైసీపీ పార్టీ, రెండు కూడా ఈ వక్ఫ్ సవరణ చట్టం విషయంలో మాత్రం రెండు పార్టీలు కూడా ముస్లిమ్స్ ని మోసం చేసినాయి. అందులో ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఈ బిల్లు పెట్టడానికి కొద్ది రోజుల ముందే ఇఫ్తియార్ విందిచ్చి నమ్మబలికారు, మేము మీకు అండగా ఉంటాం, మీ మనోభావాలను రక్షిస్తాం, వక్ఫ్ ఆస్తులను రక్షిస్తాం, మీరేమి దిగులు పడవద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ విందులో మిత్రుడు షుబ్లీ గారు ఉన్నారు, నేను ఉన్నాను. కానీ నెక్స్ట్ డే మరుసటి రోజే మరి భయానకంగా పిడుగు వార్తలాగా ముస్లిమ్స్ అందరూ ఆశించారు, ముస్లిమ్స్ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది కాబట్టి ఈయన అడ్డుకుంటాడేమో అనే ఒక ఆశతోటి అందరూ ఉన్నారు. ఆశాభంగం చేస్తూ ఆయన విప్ జారీ చేశారు ఓపెన్లీ, మిత్రపక్షంగా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు, మరి బీజేపీకి సరెండర్ అయ్యాడు. సో దాని మీద అది నిర్వివాదాంశం. ఇక దాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఆయన వాళ్ళ స్టాండ్ అదే. కానీ వైసీపీ అధినేత మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్ పక్షపాతి అని, ముస్లిమ్స్కి మేమే అండాదండ అని మరి చెప్తూ ఆయన డెఫినెట్గా డబుల్ స్టాండ్ మీదే ఆయన గేమ్ ఆడాడు. రాజ్యసభలో విప్పుని జారీ చేయకుండా సుబ్బారెడ్డి గారి చేత స్పీచ్ ఇప్పించి చాలా టాక్ట్ఫుల్గా ఆయన మోసం చేశాడు. ఆయన ఇది గ్రహించారు, ముస్లిం ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్స్ని ముస్లింలోని కొన్ని కులాలకి, కొన్ని వర్గాలకి ఇచ్చి ఆదుకున్నాడు. ఆయన బిడ్డగా ఇతను కూడా ముస్లిం సమాజం సంక్షేమం కోసం పనిచేస్తాడు అని నమ్మారు. కానీ ఆయన మోడీ గారి దత్తపుత్రుడుగానే 5 సంవత్సరాల పాటు వ్యవహరించాడు. ముస్లింస్ యొక్క అంశాల్లో కూడా ఆయన దత్తపుత్రుడుగానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. చివరకు ఎంతో దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న ఈ వక్ఫ్ సవరణ చట్టం విషయంలో కూడా మోసం చేశాడు. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయన వాళ్ళు కూడా పిటిషన్ వేశారు, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా. తప్పించి దానివల్ల ప్రత్యేకంగా ఏదైతే ముస్లింస్ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడో ఆయన, అది తిరిగి పొందడం అనేది సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గతంలో ముస్లింలకు సంబంధించిన అంశాల విషయంలో కూడా అతను డబుల్ స్టాండ్ గేమ్ ఆడాడు. ఇవాళ కూడా అదే స్టాండ్లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన చిత్తశుద్ధి లేదు. ఆయన కూడా ముస్లింస్ ద్రోహిగానే ముస్లిం సమాజం ఇవాళ చూస్తూ ఉంది. కాబట్టి ఈ అంశంలో అయితే క్లారిటీగా మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కూడా ముస్లిం సమాజానికి కీలకమైన దశలో తోడ్పాటు అందించలేకపోయినాయి, కీలకమైన బిల్లుల విషయంలో అడ్డుకోలేకపోయినాయి. ఎందుకంటే నేను షుబ్లీ గారిని ఒకటే అడుగుతున్నాను, ఇందాక వారు షుబ్లీ గారు
చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని, అందరికీ తెలుసు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆయన 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 చెప్పాలి, ఆయన గుండె మీద చేయి వేసుకొని, ఏదైతే సవరణ బిల్లు ఏదైతే జరిగిందో, చట్టం అయిందో, ఇది ముస్లిం సమాజానికి కీడు చేస్తుందా మేలు చేస్తుందా? కీడు చేస్తుందా మేలు చేస్తుందా? సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆయనే ఒప్పుకున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న బిల్లుని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోలేకపోయారు? ఎందుకు ఏది ముస్లింస్ యొక్క బోర్డుల్లో హిందువుల యొక్క ప్రమేయం ఉంది అనే దాన్ని సుప్రీంకోర్టు ఏదైతే క్వశ్చన్ చేసిందో ఆ సహజ న్యాయ సూత్రాన్ని ఎందుకు అంగీకరించలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? అట్లాగే ఏదైతే ఈ సవరణ చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అభ్యంతరకర అంశాలు. 5 అంశాలకి ఆయన సానుకూలంగా ఆయన సవరణలు చేయించారు అంటున్నారు. ఏమిటి 5 అంశాలు? ఆ 5 అంశాలతోటి ఏం మేలు చేకూరుతుంది? ఎందుకు దేశవ్యాప్తంగా ముస్లింస్ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు? ఇది గనక ఈ సవరణలు 5 సవరణలు చేసినవి కనుక ఫేవర్గా ఉంటే, ముస్లింస్కి కీడు జరగకుండా ఉంటే, ఎందుకు దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఓవరాల్ గా ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే చట్టం చేయబడిందో, ఇది ఈ దేశంలో ఉన్న ముస్లిం సమాజానికి చాలా విద్రోహ చర్య. ఇది నష్టం కలిగించేది. భవిష్యత్తు కాదురా, ముస్లిం పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసే చర్య. ముస్లిం యొక్క పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని దీన్ని ఇంకో రూపంగా తీసుకెళ్లే చర్య. కలెక్టర్ల ప్రమేయం ఎందుకు? ఆల్రెడీ ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో ఆర్డీఓలు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో సీనియర్ అధికారులు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కౌన్సిల్లో కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎవరు అజమాయిషీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటే. ఇన్ని వ్యవస్థలు ప్రభుత్వ పరంగా ఉండగా మరి కలెక్టర్లు జిల్లాల్లో ఏం చేస్తారు? కలెక్టర్ల చేతిలోకి వెళ్ళిన ముస్లింస్ యొక్క ఆస్తులు ఏ రకంగా రూపాంతరం చెందుతాయి? అట్లాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈవేళ ఉన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములే దాదాపు మన రాష్ట్రంలో 40,000 పైచిలకు ఎకరాల భూముల్లో చాలా వరకు కూడా అన్యాక్రాంతం అయిపోయింది. వాళ్ళు ఎవరు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడతలేదు. మాది అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ రకంగా వెనక్కి తెస్తారు? ముస్లిం బోర్డులకి ఏ రకంగా తిరిగి ఓనర్షిప్ ఎలా ఇప్పించగలుగుతారు? వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా కొత్తగా సవరణ చేయబడిన చట్టం అన్యాక్రాంతమైన భూముల్ని తిరిగి ముస్లిం సమాజానికి, ముస్లిం వక్ఫ్ బోర్డుకి చెందేటట్టు చేయగలుగుతారు? ఈ చట్టంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా అంతులేని ప్రశ్నలు. కాబట్టి ఏంటంటే, టోటల్ గా ముస్లిం సమాజం హృదయాలు గాయపడినాయి. ఎంత ఏ రకంగా ఎవరు ఎన్ని రకాల మాటలు చెప్పినా కూడా స్వాంతన చేకూరదు. అన్యాయం జరిగింది, ముస్లిం సమాజానికి తీరని అన్యాయం జరిగింది. మేము సుప్రీంకోర్టు మీద ఆశలు పెట్టుకున్నాం, ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. పార్లమెంట్ చేసిన చట్టాల్లో రాజ్యాంగ ఉల్లంఘన కనుక జరిగితే సుప్రీంకోర్టు అభ్యర్థులు పెట్టే హక్కు ఉంది. కాబట్టి మేము ఆఖరి ఆశ సుప్రీంకోర్టు మీదే ఉండి ముస్లిం సమాజం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్ బాజీ గారు. సార్ షిబ్లీ గారు మీరు ఆన్సర్ చేద్దరు కానీ దానికన్నా ముందు టీడీపీ వర్షన్ కూడా తీసుకుందాం సార్. మోక ఆనంద్ సాగర్ గారు, బాజీ గారు చాలా సూటి ప్రశ్నలు వేశారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పి షిబ్లీ గారు కూడా ఒప్పుకున్నారు. దో హీఈస్ ఫేవరింగ్ ద చంద్రబాబు నాయుడుస్ డెసిషన్స్, అంటే డెసిషన్స్ ఇన్ ద సెన్స్ పొలిటికల్ డెసిషన్స్, నాట్ పర్టికులర్లీ ఆన్ వక్ఫ్ బిల్ మీద కాదు. ఎందుకంటే ఆయన కూడా దాన్ని కొంత అబ్జెక్ట్ చేసిన సందర్భం ఉంది. అట్లీస్ట్ కొన్ని అమెండ్మెంట్స్, ఒక 5 అమెండ్మెంట్స్, అలాగే జేపీసీకి రిఫర్ చేయమన్నది కూడా చంద్రబాబు నాయుడు. అయితే ఆ తర్వాత కూడా అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఏమీ హానర్ చేయలేదు. ఇప్పుడు జేపీసీ వేసినంత మాత్రాన అన్నిటి మీద డిస్కషన్ చేస్తారు, మీ ప్రపోజల్స్ మీరు పెడతారు. అలాగే టీడీపీ ప్రపోజల్ టీడీపీ పెట్టింది, అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క పార్టిసిపేషన్ దాంట్లో ఉంటుంది, జేపీసీలో ఉంటుంది. ఈ అన్ని నెలల పాటు కూడా ఆ రిప్రజెంటేషన్ ఏమేమైతే అబ్జెక్షన్స్ లేకపోతే సజెషన్స్ ఇచ్చారో అవన్నీ పరిగణలోకి పరిగణలోకి అంటే వింటారంతే, అవన్నీ పరిగణలోకి తీసుకొని చేంజెస్ చేసి ఫైనల్ బిల్లులో డ్రాఫ్ట్ బిల్లులో పెట్టాలని రూల్ లేదు. అదే జరిగింది. మొత్తానికైతే వారికి ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభల్లో ఉన్నటువంటి మెజారిటీతో గెలిపించుకోగలిగారు. దానిలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ని బాధకు గురి చేసేది అలాగని చెప్పేసి దీంట్లో అసలు ప్రయోజనాలు లేవంటే ఉన్నాయి. కానీ ఎట్ ది సేమ్ టైం బీజేపీ యొక్క హిడెన్ ఎజెండా గురించి భయపడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఒక పొలిటికల్ హిస్టరీని చూసి వారు ఏ విధంగా
80ల నుంచి ఇప్పటి వరకు ఎలివేట్ అవుతూ వచ్చారు. ఏ అంశాలని ముందు ప్రజల ముందు పెట్టి రాజకీయ అంశాల కన్నా కూడా మతపరమైన అంశాలని జనాల్లోకి చొప్పించి ఆ రకంగా బెనిఫిట్ పొందుతూ రాజకీయంగా అధికారంలోకి వచ్చారనేది గుర్తుంచుకున్నారు. ముఖ్యంగా మైనారిటీస్ సోదరులు కొంత కన్సర్న్ చూపిస్తున్న సందర్భంలో సరే మీరు ఎలాగూ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆ కూటమి ధర్మం ప్రకారంగా మీరు ఓపెన్గానే చెప్పారు మద్దతు ఇస్తామని, విప్ ఇచ్చారు, విప్కి అనుకూలంగానే వెళ్ళారు. కానీ అవసరమైతే మీకున్నటువంటి బలంతో మోదీని నిలువరించే అవకాశం ఉన్నా కూడా నిలువరించలేకపోయారనేది ఇప్పుడు బాజీ గారు లాంటి వాళ్ళు, లేదంటే కనుక మిగిలిన ఇండియా పార్టీ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ చెప్తున్నటువంటి ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట. సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అభ్యంతరకరమైన ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఎలాగూ సుప్రీంకోర్టులో ముందు ఉంది అది. సరే అది కాసేపు అక్కడ పెడదాం. మీకు వైసీపీకి ఇక్కడ ఏంటి తేడా ఏముంది అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ప్రశ్న. ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సిబ్లీ గారు స్టార్టింగ్ ఏదైతే చెప్పారో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ముందుగా నేను చెప్పాలనుకున్నది ఆయనే ముందుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి ఏదైతే ఉందో అది ఈవేళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఆయన ఏ విధంగా ఎగువ సభలో కూడా పొగేసి కళ్ళు కట్టేసి అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం, ఆయన పల్టీలు కొట్టడం, హై జంపులు లాంగ్ జంపులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయంలో ఇటువంటి నకిలీ ఓటింగు, నకిలీ మళ్ళీ ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, కోర్టుకి అప్పీల్ చేయడం, ఇవన్నీ పిటిషన్ వేయడం, ఇవన్నీ ఇంత జనాలందరూ అంతా వెర్రి వాళ్ళు అనుకుంటున్నాడేమో ఆయన, మాకు అర్థం కాదు. దీన్ని ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఓపెన్గా ఉంది. తెలుగుదేశం పార్టీ మాకు కూడా డిబేట్కి వెళ్ళేటప్పుడు మీరు క్లియర్గా చెప్పండి, ఈ అంశాల మీద మనం సవరణలు కోరాం, ఆ దిశగా మనం గట్టిగా ప్రయత్నం చేస్తాం, ఇది వినిపించండి మీరు అని చెప్పి మాకు చెప్పారు. మేము అదే వినిపించుకుంటూ వస్తున్నాం. అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ పోరాడితే వినే పరిస్థితిలో బీజేపీ ఉందో లేదో ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఇకపోతే చట్టానికి కానీ రాజ్యాంగానికి కానీ సవరణలు కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ సవరణలు చేసింది, ఎన్నో సవరణలు చేసింది. రాజ్యాంగానికి అనేక చట్టాలు తీసుకొచ్చింది, కొత్త చట్టాలు కాంగ్రెస్ పార్టీ. 65 సంవత్సరాల పైచలకు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ బీజేపీ మేరు పర్వతంలాగా పెరిగిపోతే అది పిల్లకాలంలో తయారైంది. వాళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు. ఆ వేళ రాష్ట్రాన్ని మార్చి ఎడగొట్టినప్పుడు, తెగ నరికినప్పుడు వాళ్ళు ఎవరు మాట ఉన్నారు? పార్లమెంట్ లో ఏం చేశారు, ఎలా చేశారు, దానికి ఫలితం ఇప్పుడు ఎవరు అనిపిస్తున్నారు? వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్థికంగా వెనకబడిపోయి రాష్ట్రం అష్టకష్టాలు పడుతుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో సర్వం కోల్పోయింది రాష్ట్రం. వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం అయిపోయాయి, కుక్కలు చెప్పుని విస్తరైపోయింది. ఇటువంటి తరుణంలో ఈ వక్ఫ్ బిల్ అనేది కేంద్రం తీసుకొచ్చింది. పెయిర్గా చెప్పండి సార్, కేంద్రంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందా? కానీ మా చిత్తశుద్ధి ప్రకారంగా మాకున్న పరిధిలో మా శక్తి మేరకు మేము కేంద్రాన్ని కొంతవరకు చేయగలము. కలెక్టర్లు ఏం చేస్తారని అడిగారు కాంగ్రెస్ ప్రతినిధి గారు. కలెక్టర్ పై స్థాయి అధికారులకు అధికారం ఇవ్వమని చెప్పాను, వాళ్ళకి నిర్ణయాధికారం వద్దని చెప్పాను. దానికి కేంద్రం అంగీకరించింది. కలెక్టర్ కంటే పై స్థాయి అధికారి నిర్ణయాలు ఉండాలని చెప్పాం వక్ఫ్ బోర్డుల పైన. అలా మేము 5 సవరణలు పెడితే 4 సవరణలకి కేంద్రం ఆమోదించింది. అక్కడికి మేము సాటిస్ఫై అయ్యాం. ఏం చేయమంటారు? ఈవేళ వర్గీకరణ ఉంది, దేశంలో ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? ఆగిందా? 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు మారిపోతున్నాయి, సవరణలు జరిగిపోతున్నాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి, కోర్టులే కొత్త తీర్పులు ఇస్తున్నాయి, అనూహ్యమైన తీర్పులు ఇస్తున్నాయి, బాధాకరమైనటువంటి కొన్ని తీర్పులు వస్తున్నాయి. ఎవరేం చేయగలుగుతారండి దీనికి? పార్టీలు నిందించేస్తే ఏమవుతుంది?
కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఓపెన్ గా కూటమిలో ఉన్నాం. ఇవాళ బీజేపీ జనసేన మేము కలిసి ఉన్నాం ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అధికారం షేర్ చేసుకుంటున్నాం. మేము ఇంకా ఏదో మభ్య పెట్టామంటే కొంచెం అర్థం ఉంటుంది, ఏదో పవర్ లో ఉన్నాం, పవర్ కాపాడు కోసం అని చెప్పి అర్థం ఉంటుంది. కానీ ఆయనకి ఏంటంటే అసలు పోనీలేండి హానెస్ట్ గా హానెస్ట్ గా ఉన్నదన్నట్టు వాస్తవ పరిస్థితిని ఒప్పుకున్నారు. నేను అందుకని ముందే చెప్పాను, నేను నా ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరంటే ఏదో కూటమిలో ఉన్నారు. ఈవెన్ బాజీ గారు కూడా వారికి ఇష్టం లేకపోయినా ఆయన కూడా అదే అన్నారు, మీరు ఏదో కూటమిలో ఉన్నారు, కూటమి ధర్మం ప్రకారం పోతున్నారు, ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదో ఆశిస్తున్నారు, ఏదో బీజేపీ ఏదో ఉద్ధరించేస్తారని చెప్పేసి ఈసారి అన్న ఆశలో ఉన్నారు. రేపు కూడా రాబోతున్నాడు ఆయన, మరి ఈసారి కూడా అది మట్టిను నీళ్ళు ఎత్తాడో మరి ఏమన్నా మరి చూస్తున్నాం సార్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సవరణ చట్టం ద్వారా ముస్లింస్ కి అన్యాయమే జరిగింది అని నర్మగర్భంగా ఒప్పుకుంటున్నారు. ఆయన కూడా మనోవేదన అర్థమవుతోంది, ఆందోళనలో ఆయన కూడా ఆవేదన చెందుతా ఉన్నారు అన్యాయం జరిగింది అని. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరేం చేయలేరు, ఎదిరించలేరు, కేంద్రాన్ని ఎదిరించలేరు. ఒకటి చేయొచ్చు ఏంటంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నిర్ద్వందంగా ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయము అని ప్రకటించింది. ఆ రకంగా మీరు చంద్రబాబు నాయుడు గారి చేత కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ సవరణ చట్టాన్ని అమలు చేయమని ప్రకటింపజేయండి. అప్పుడు నమ్ముతాం, మీ ఆవేదన నమ్ముతాం, మీ చిత్తశుద్ధిని నమ్ముతాం, మీ వెనకాలే వస్తాం ముస్లిం సమాజం అంతా. ఇక్కడ పార్టీలు కాదండి, పార్టీలు కాదు, 30 కోట్ల మంది ముస్లింస్ దేశవ్యాప్తంగా సమాజం యొక్క మనోభావాల గురించి మాట్లాడండి. ఈ పార్టీ మాట్లాడిందా, ఆ పార్టీ మాట్లాడిందా, పార్టీలు అవకాశవాదంగా మాట్లాడతాయి, వదిలేయండి. కానీ ఇవాళ మనం ఆలోచించాల్సింది 30 కోట్ల మంది ముస్లిం ప్రజలే మనోభావాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని పెట్టండి. మీరు రాష్ట్రంలో ఈ చట్టాన్ని, సవరణ చట్టాన్ని అమలు చేయము అని ప్రకటింపజేయండి. వి విల్ బిలీవ్, వి విల్ ఫాలో యూ. బాజీ గారు ఇది కూడా మరి ఎక్కువగా ఆశిస్తున్నట్టు. ఎందుకనంటే వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఇండియా కూటమిలో ఉన్నారు, ఇండియా అలయన్స్ లో ఉన్నారు, ఆవిడకి ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్ గా ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్ గా ఎన్డీఏలోనూ లేదు, ఇండియా అలయన్స్ లో లేనటువంటి వైసీపీనే ఆ రకంగా మీరు రాష్ట్రాన్ని మీద ఉండండి. మీరు రాష్ట్రానితో ఉంటేనే రేపు ఎలక్షన్ లో ముస్లిం సమాజం ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చొద్దు, నిజాయితీతో ఉండండి, భయపడొద్దు, మీరు ఆత్మసాక్షిగా పనిచేయాలా. ఇవాళ పూర్తి మెజారిటీ ఉంది తెలుగుదేశానికి, ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినా మేమే వస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఉండొచ్చు, అది ఎందుకు భయపడాలి? మీరు ఒక వర్గం తీవ్రంగా గాయపడినప్పుడు వాళ్ళ సంరక్షించాల్సిన బాధ్యత లేదా? మీ వెనకాల కొమ్ము కాశారు కదా ముస్లిం వర్గాలు కూడా. బాజీ గారు ఒక్క విషయం, ఇప్పుడు దీంట్లో అసలు మొత్తంగా బిల్లు చట్టము కానీ ఇప్పుడు అంటే చట్టమైంది బిల్లు అసలు ఆమోదయోగ్యంగా లేదంటారా? లేదంటే కనుక ఇప్పుడు కొంత పర్సంటేజ్ ఉపయోగపడే అంశాలు ఉంటేనే కదా ఇంత దాకా వస్తుంది. అది ఒక ఎకరం దేవుడి పేరు మీద వక్ఫ్ చేయాలని మీకు అనిపిస్తే మీరు 5 సంవత్సరాలు మీరు టోపీ పెట్టుకొని గడ్డం పెంచి ముస్లింగా ఆచరించాలి. అది రూలు. అది ఎక్కడ రూల్ అండి? ఇది ఎక్కడ అన్యాయం కదా? అంటే సమాజంలో హిందువులు ముస్లింని సపరేట్ చేయడం కాదా? గతంలో దానాలు ఇచ్చిన హిందువులు కూడా అనేక మంది హిందువులు దానాలు ఇచ్చారు ముస్లింస్ సోదర భావంతో. దేవుడికి దానాలు ఇచ్చిన ఉన్నాయి. మీరు ఈస్ట్ గోదావరి వెళ్ళండి, ఈస్ట్ గోదావరిలో అనేక దర్గాలు కానివ్వండి, అనేకమైన హిందువుల చేత ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవాళ అలా సోదర భావంతో ఉన్న వ్యవస్థని చీల్చడం కాదా? విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? అట్లాగే బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉన్నారనే రూల్ న్యాయమా? చెప్పండి, అది న్యాయం అంటారా? చీల్చడం గురించి మీరు మాట్లాడితే ఎట్లా సార్? భలే మాట్లాడుతున్నారు మీరు. మీరు చీల్చడం నరకడం ఇప్పుడు ప్రేమ ఉంది సురేష్ గారికి ముస్లిమ్స్ మీద, ఏం చేయాలనుకుంటాడు? 70 ఏళ్ళు కలిసి ఉన్న రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు. అర్ధరాత్రి లైట్లు ఆర్పి పార్లమెంట్ తలుపులు ఎత్తి మీరు మాట్లాడుతున్నారు. అయినా కూడా చెప్పండి, నేను మీ టైంలో మీరు మాట్లాడారు, నా టైం నాకు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు కరెక్ట్ కాదు, మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మాట్లాడేది మేము విన్నాం, నా టైం కూడా తీసుకుని మాట్లాడారు, విన్నాం మేము. అది కరెక్ట్ కాదు, డిస్టర్బ్ చేయకూడదు. మనం అంతా జెంటిల్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏదో మనం ఇక్కడ డిబేట్ చేసినంత మాత్రం అక్కడ దేశంలో మార్పులు రావు, చట్టంలో మార్పులు రావు, అక్కడ ఏమీ బిల్లు మారిపోదు. ఇది కాదు కదా, ఓ పద్ధతిగా మాట్లాడుకోవాలి.
మీరు గతంలో మాట్లాడతాడు, ఒక రకంగా మాట్లాడతాడు. ఇది కాదు కదా. ముస్లిం యొక్క మైనార్టీల యొక్క మనసు చూరకున్న పార్టీ మా పార్టీ. మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు ఇంత భంగం కలగకుండా, ఈవేళ హైదరాబాద్ లో పాతాలర్లు జరగకుండా, హైదరాబాద్ లో గోండాయిజం లేకుండా, ఈ రాష్ట్రంలో ముస్లింలపై ఈగ వాలకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాల్ జాన్ పాషా దగ్గర నుంచి ఈవేళ ఎన్ఎండి ఫరూక్ వరకు కూడా తెలుగుదేశం పార్టీలో అనేక మంది ముస్లింలకి ఉన్నతమైనటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కోసం అనేక ప్రత్యేక చట్టాలు తేవడం జరిగింది. ఈవేళ వాళ్ళు అక్కడ మక్కా మసీద్ వెళ్తుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు సమకూర్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింస్ కోసం పాటుపడ్డారు. ప్రతి పార్టీ పాటుపడుతున్నాయి. బీజేపీలో ముస్లింలు లేరా? వైసీపీలో ముస్లింలు లేరా? తెలుగుదేశం పార్టీలో ముస్లింలు లేరా? ఏ పార్టీలో ముస్లింలు లేరండి? మైనారిటీ మంత్రి ఎవడో మీకు చెప్తున్నా, ఆఖరికి కేఏఆర్ పార్టీలో కూడా ముస్లింస్ ఉన్నారండి. కేఏఆర్ పార్టీలో కూడా ముస్లింస్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదో ఈ వక్కు బిల్లు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదనే సాగు చూపి మీరు ఏదేదో మాట్లాడితే ఒకసారి మీ గతానికి మేము వెళితే మీ దగ్గర మాట్లాడడం, మాకు సమాధానం ఉండదు మీ దగ్గర. కాబట్టి అన్ని మర్చిపోదాం. జరిగింది ఏదో జరిగింది. సోదరభావంగా తక్షణ గారు కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో. దీని మీద ఎందుకంటే ఎక్కువగా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టుని గౌరవిస్తూ కోర్టులో ఉన్న విషయం మీద ఇంతకంటే పెద్ద చర్చకి మనం వెళ్ళకూడదని మీ అందరినీ కోరుతూ, మంచి జరగాలని మైనార్టీ సోదరుల్ని మనస్ఫూర్తిగా ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగడానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ముస్లింలకు అండగా దండగా కైదండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్ధం ఉంది ఈ రోజు. ఓకే సాగర్ గారు, అవసరమైతే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి కూడా ముస్లిం సమాజాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ఓకే షిబ్లీ గారు, యు వాంట్ టు యాడ్? బాజీ గారు, నేను డైరెక్ట్ గా మీతోనే చెప్దాలనుకుంటున్నాను సార్. అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం మీ ద్వారా నాకు ఇచ్చుకునే అవకాశం నాకు దొరికింది. ముందుగా బాజీ గారికి చాలా 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 ధన్యవాదాలు. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున ఏదైతే పరిస్థితులు ఉన్నాయో సార్, బాజీ గారు పాపం ఆయన ఆవేదన ఇక్కడ మీరు దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. బాజీ గారిని ఒక కాంగ్రెస్ వ్యక్తిగా కాకుండా ఒక భారతీయుడు, ఒక మైనారిటీ సోదరుడుగా మీరు ఒక్కసారి ఆయన యొక్క మాటల్ని నిశ్చితంగా గమనిస్తే, నేను ముందు ఆయన యొక్క మాటల్లో ఉన్న ఆవేదన నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత 11 సంవత్సరాల నుంచి ముస్లింల యొక్క ఆచార ఆహార వ్యవహారాలు, మీరు ఏం తినాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా నడవాలి, మీరు ఎలా పడుకోవాలి, మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం చేసినా, లెగిసినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా కానీ తప్పే అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఒక మొత్తం వాతావరణాన్ని, ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని, విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని దేశవ్యాప్తంగా కూడాను సృష్టించడం జరిగింది. అది ఎవరి వల్ల ఏంటి అనేది నేను ఆ డీటెయిల్లో వెళ్లాల్సినటువంటి అవసరం అయితే విజ్ఞులు అందరికి కూడాను తెలుసు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 11 సంవత్సరాల నుంచి ఇంత దారుణమైనటువంటి ఏదైతే అణిచివేత ధోరణి ఉందో ఇది కేవలం వక్ఫ్ పై ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే కాదండి. దీంతో పాటు గత 11 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే అణిచివేత ధోరణి ఉందో దాని యొక్క పర్యావసనం ఈ రోజున ఈ విధంగా జనాలు బయటకు వస్తున్నారు, మైనార్టీలు బయటకు వస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి మమ్మల్ని సపరేట్ గా చూడమాకండి. నాకు గడ్డం టోపీ ఉన్నంత మాత్రాన నేను భారతీయుడిని కాకపోనండి. నేను కూడాను మీలో ఒక్కడినే. నన్ను సపరేట్ గా చూడమాకండి దయచేసి. నేను ఈ భారతదేశ పౌరుణ్ణి. ఈ భారతదేశం కోసం మా ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఏదైతే వంశస్థులు ఉన్నారో వారి యొక్క సంతతిమే. ఈ రోజున మా యొక్క దేశభక్తిని ప్రతి క్షణం కూడాను మీరు మమ్మల్ని శంకిస్తూనే ఉంటే, మా యొక్క బతుకు ఏ రకంగా ఎంత నరకంగా ఉంటుందో అటువంటి పరిస్థితి నా హైందవ సోదరులకి లేకపోతే ఇంకో మిత్రుడికి ఈ దేశంలో రాకూడదు. మాకంటే అలవాటు పడిపోయినటువంటి ప్రాణం. కాబట్టి ఈ బాధ ఏదైతే ఉందో ఈ బాధే బాజీ గారి యొక్క బాధ కూడా. ఇక్కడ మీరు అడిగినటువంటి సూటి ప్రశ్న ఏమిటంటే, మీరు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి అంటే, దానికి గల బేసిక్ కారణం సార్, బేసిక్ కారణం, మనం సంసారాన్ని ప్రమోట్ చేస్తామా లేకపోతే వ్యభిచారాన్ని మనం సమాజంలో ప్రమోట్ చేస్తామా అంటే, విజ్ఞులు ఎవరైనా కానీ వ్యభిచారం అనేది సమాజంలో తప్పండి, సంసారాన్నే మనం అందరం కూడా ఎంకరేజ్ చేస్తామంటాం.
ఈ రోజున కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి సంసారం చేస్తున్నారు. సంసారికంగా వారు పెళ్లి చేసుకుని వాళ్ళు సంసారం చేస్తున్నారు. అంటే అన్యదా భావించి మాకంటే నా యొక్క మాటలు అంటే అఫీషియల్ గా వాళ్ళు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడాను బీజేపీతో అలైన్ కాలేదు. నాకు మీతో కలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. కానీ చాలా చక్కగా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ బిల్ కి కానివ్వండి, లేదంటే కనుక సిఐఏ ఎన్ఆర్సీకి కానివ్వండి, లేదంటే ఆర్టికల్ 370 కానివ్వండి, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకున్నటువంటి ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని సైతం కూడాను మీరు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవా? ఆయనతో చూస్తుంటే ఈయన నా దృష్టిలో 100% హీఈస్ కరెక్ట్. నేను ఇది చేస్తాను, నేను 2014 నుంచి 18 దాకా నేను బీజేపీతో పాటు ఉన్నాను, మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పేసి ఆయన నన్ను అడిగారు. నా యొక్క మనసుకి నాకు సమాధానం దొరికింది, ఎటువంటి ఇబ్బంది జరగలేదు అని చెప్పేసి. బీజేపీతో మీకు పడుతుందా అంటే బీజేపీతో ఒక్క నిమిషం డే 1 నుంచి మీరు చూడండి, అనేకమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో బాజీ గారు, మీరు, నేను పాల్గొన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ గా మాట్లాడుతున్నానని చెప్పేసి ఈ రోజున నన్ను, నా భార్యని, నా తల్లిదండ్రులు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, వా తల్లిదండ్రుల్ని ఈ రోజున నా ఆఫీస్ పై దాడి చేయడానికి కొంతమంది కుట్రలు పంపుతున్నారు. అది ఆల్రెడీ ఆడియో వైరల్ అవుతుంది. ఏంటి సార్, ఏం చేసిన తప్పేంటండి? లౌక్యంగా ఉండటం ఈ దేశంలో తప్ప. ఏదైతే గ్రంథాన్ని మీరు, నేను, ఈ ప్రపంచం మొత్తం కూడాను 2వ అతిపెద్ద మతమైనటువంటి ఈ ప్రపంచంలో మేము నమ్ముతున్నటువంటి ఇస్లాం సమాజము, అదే గ్రంథం అరిచి అరిచి మీకు గోల చేస్తుంది, నేను లౌక్యంతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని అని చెప్పేసి. మరి ఆ గ్రంథాన్ని ఫాలో చేసేటటువంటి మీరు, నేను ఎంత లౌక్యంగా వ్యవహరించాలి, రాజకీయాన్ని ఎంత లౌక్యంగా చేయాలి అనేదే నా యొక్క ప్రశ్న సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను అన్యదా భావించమాకండి సార్, నేను మీకు కౌంటర్ చేయట్లేదు, నా యొక్క బాధని, నా ఒపీనియన్ చూడండి సార్. నాకు రాజ్యాంగం నాకు ఒపీనియన్ ని కల్పించింది. ఎస్, ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ సిబిఎన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఏమన్నా ఆయన ఉగ్రవాదియా? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదండి? ఆయన చేసినటువంటి సంస్కరణకి నాకు ఇష్టం. సో వాట్? ఓపెన్లీ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఈ రోజున నేను మిమ్మల్ని, బాజీ గారిని మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాసేపటికి అనుకుందాం. ఇదే క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ సమాజం, మీరు న్యాయం చేస్తూ రాష్ట్రానికి కూడాను న్యాయం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారా? లేదంటే కనుక కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నేను, ఒక వర్గానికే నేను న్యాయం చేయాలని ఆలోచిస్తారా? అంటే నాకు తెలిసినంత వరకు బాజీ గారు మీ యొక్క సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా పర్లేదు, రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి పోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాజీ గారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి కన్విన్స్ చేయడానికో లేకపోతే మసిపూసి మాడికాయ చేయడానికో నేను ఏం మాట్లాడలేదు సార్. నాకు ఏదైతే ఖురాన్ మరియు హదీస్ దేన్నైతే నేను ఫాలో చేస్తున్నానో, ఏదైతే ఇస్లాం నాకు అర్థమైందో, ఇంత మొత్తం ప్రపంచం మొత్తం సమాజం నాకు వ్యతిరేకిస్తున్నా కూడా గానీ, మొత్తం సమాజం నాకు వ్యతిరేకిస్తున్నా గానీ నేను కొండలాగా ఒకే మాటపై నుంచోడిపోయానంటే దానికి కారణం సవరణలు ఇచ్చారు. ఆ సవరణలు ఏంటి అని చెప్పి మీరు అడిగారు. వక్ఫ్ బై యూజర్ ని పూర్తిగా తీసివేసేశారు సార్, పూర్తిగా తీసివేసేశారు. బిల్ నా వెనకాలే నా దీని మీద ఉంది, డెస్క్ మీద ఉంది, కావాలంటే మీకు పేజ్ నెంబర్ 3 పారాగ్రాఫ్ నెంబర్ 1 లో ఉంది. మళ్ళా యాజ్ ఇట్ ఈస్ గా ఆ వక్ఫ్ బై యూజర్ ని పెట్టారు. కాకపోతే అందులో ఒక టోకన్ యాడ్ చేశారు. ఎందుకంటే ఏదైతే తోక వంకరగా ఉన్నటువంటి పార్టీ నా మంచి గురించి ఆలోచించదండి, ఎక్కడో చోట ఒక తోకని పెట్టింది. అదేంటంటే డిస్ప్యూట్ ఉండకూడదు అని చెప్పేసి. సరే, అది ఒకటి. రెండోది వచ్చేసి ఏదైతే 6 నెలల సమయం ఉందో ఆ సమయాన్ని పొడిగించేందుకు లావు కృష్ణదేవరాయలు గారు 2వ అప్లికేషన్ ఇచ్చారు. 3వ అంశం వచ్చేసి మీకు ఏదైతే కలెక్టర్ కి ఈ రోజున మన రేపు వచ్చేటటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, సారీ జడ్జిమెంట్ కాదు, ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతే ఉందో అందులో ఈ అంశం కూడాను రాబోతుంది. ఈ అంశాన్ని కూడాను తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసింది. నేను తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసింది అంటే సార్, నేను ఆయనకి అనుకూలంగా ఉన్నాను కాబట్టి నేను ఆయన్ని కన్విన్స్ చేసుకోగలిగాను, లేకపోతే మా సమాజం ఆయన్ని కన్విన్స్ చేసుకోగలిగింది. అది మా యొక్క బాధ. నంబర్ 3. నంబర్ 4 వచ్చేసి మీకు ఏదైతే ఈ ఏమంటారు వక్ఫ్ ట్రిబ్యునల్ ఉందో, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో 3 ఉండేవారు సార్. ఆ 3లో నుంచి ఒక వ్యక్తిని తీసేసి 2 మాత్రమే ఉండాలి అని చెప్పేసి
ఈ దారుణమైనటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూర్వకంగా తీసుకొచ్చారు. ఆ మూడో వ్యక్తి ఎవరండి అంటే ఇస్లామిక్ చట్టాలు తెలిసినటువంటి మత పెద్ద ముఫ్తీ గారు. అందులో ఒక ఎప్పటి నుంచో ఆనవాయితీ ఆయన ఉంటారు. కానీ ఆయన్ని తీసేసి ఇద్దరే ఉండాలి అని చెప్తే మరలా ఇదే లావకృష్ణదేవరాయలు గారు మళ్ళా జేపీసీకి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ మూడో వ్యక్తిని మళ్ళా యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడం జరిగింది. నేను మీడియా మాధ్యమంలో వచ్చి 2017 ఆగస్టు 24వ తారీఖున నేను హజ్ యాత్రని పూర్తి చేశానండి. ఆ రోజు నుంచి తీసుకొని ఈ రోజు వరకు నేను కామెడీగా కూడాను నేను అబద్ధం ఆడను. ఇంత ఓపెన్ గా మీడియా మాధ్యమంలో వచ్చి ఆడాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా వ్యతిరేకించవచ్చు కదా అంటే నా మనసు మీకన్నా ఎక్కువ కోరుకుంటున్నా నేను. అరే సార్ ఇలా చేస్తే బాగుండు కదా అని చెప్పేసి. కానీ ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆయన పోతున్నాడు కాబట్టి ఆ అంశాలను ఈ విధంగా ఇవి కూడాను మనం సాధించుకోవాలి అని చెప్పేసి మా యొక్క తాపత్రయం తప్పించేసి నేను కాఫిర్ని కాదు, నేను ముష్రిక్ని కాదు, లేకపోతే నేను కపట విశ్వాసిని కాదండి. Hope the answer the question, sir. Thank you very much.